హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బంగాళదుంప ఇంకా టమాటా యూస్ చేస్తూ మంచి టేస్టీ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇందులోకి ఒక రుచికరమైన మసాలాను కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ పొటాటో కుర్మాని మీరు రైస్లోకి కూడా తీసుకోవచ్చు, బట్ రైస్లో కన్నా కూడా చపాతీ, రోటీ, పుల్కా వీటిలోకైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను యూజువల్గా ఎప్పుడన్నా చపాతీలు చేసినప్పుడు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేసే రెసిపీ అనమాట. సో ఈ పొటాటో కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 2 చీల్చుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసి కొంచెం ఫ్రై చేయండి. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మరొకసారి తిరిగి కలుపుకోండి. ఇలా కలిపి మూత పెట్టి బంగాళదుంప ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. గరిటెతో తుంచితే ఈజీగా నలగాలన్నమాట. సో ఆ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోనే వేసుకోండి. మనం బంగాళదుంపలు ఎంతైతే తీసుకుంటున్నామో ఈక్వల్ క్వాంటిటీలో టమాటాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో టమాటా ముక్కలు వేసేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా కారం వేసేసి తిరిగి మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటాలు మగ్గేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. దానికి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో కానీ లేదంటే రోట్లో కానీ ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతే మనకి గుజ్జులాగా ఫామ్ అవుతుందన్నమాట. సో అప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం నీళ్లు పోసుకోవాలండి. మనకి చపాతీలోకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయన్నమాట. 1 కప్పు దాకా నీళ్లు పోసి ఒకసారి అంతా కలుపుకుని మీరు రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. టేస్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కనీసం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి చిక్కబడుతుందన్నమాట. అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత కొంచెం కర్రీ అనేది దగ్గరకాయి చిక్కబడుతుంది కదా. ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవచ్చు. సో టేస్టీ బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అండ్ ఎప్పుడు మీరు చపాతీ చేసినా కూడా ఇదే కర్రీని ప్రిఫర్ చేస్తారు, అంత బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.